ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. రిలయన్స్ జియో ముఖేష్ అంబానీ గారు జియో కాయిన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారని చెప్పేసి అట్ ప్రెసెంట్ ఒక 2 or 3 days నుంచి ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. అది మీకు తెలిసే ఉంటుంది. మనం ఈ వీడియోలో అసలు జియో కాయిన్ అంటే ఏంటి, ఈ జియో కాయిన్స్ మనము ఏ విధంగా పొందొచ్చు, సో ఫ్రీగా పొందొచ్చా లేకపోతే అమౌంట్ కట్టి తీసుకోవాలా, ఎలా పొందాలో మీకు చెప్తాను. జియో కాయిన్స్, సో వన్స్ మనం జియో కాయిన్స్ పొందిన తర్వాత ఆ జియో కాయిన్స్ మనము ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ వాడుకోవచ్చు, ఈ 3 పాయింట్స్ నేను మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. సో జియో కాయిన్స్ రాబోయే రోజుల్లో మీ లైఫ్ టర్న్ చేయబోతుంది అనమాట. ఆల్ ఓవర్ ఇండియా ఈ జియో కాయిన్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు క్రిప్టో కరెన్సీ గురించి వినే ఉంటారు. సో క్రిప్టో కరెన్సీకి సంబంధించి బిట్ కాయిన్ ఎలాగో ఇది కూడా జియో కాయిన్ కూడా అలాగే అనమాట. ఇది ఒక డిజిటల్ కరెన్సీ. సో ముఖేష్ అంబానీ గారి వాళ్ళ బ్రాండ్ తో ఒక జియో కాయిన్ అని చెప్పేసి ఒక క్రిప్టో కరెన్సీ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ జియో కాయిన్స్ మనం ఎలా పొందాలి. సో ఇక్కడ చూడండి, మీరు రిలయన్స్ జియో వాళ్ళు ఒక వెబ్ బ్రౌజర్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు, రిలీజ్ చేస్తారనమాట. సో అంటే మనం క్రోమ్ లో ఏ విధంగా బ్రౌజింగ్ చేస్తాము, అదే విధంగా జియో స్పియర్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని అందులో బ్రౌజింగ్ చేసుకోవచ్చు. సో మీకు ఆండ్రాయిడ్ మొబైల్ దొరుకుతుంది, అలాగే iOS కి జియో స్పియర్ వర్క్ అవుతుంది, తర్వాత విండోస్ లో వర్క్ అవుతుంది, మ్యాక్ లో వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, అవైలబుల్ ఆన్ ఆటో, అవైలబుల్ ఆన్ ఆండ్రాయిడ్ టీవీ, అవైలబుల్ ఆన్ STP. సో అన్నిట్లో ప్రతి చోట కూడా మనకు జియోస్పియర్ అనేది వర్క్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి డౌన్లోడ్ జియోస్పియర్ ఫర్ విండోస్, జియో కాయిన్స్ అరైవింగ్ సూన్ అండ్ డెస్క్టాప్. సో మీరు ఇమీడియట్ గా ఇప్పుడు జియోస్పియర్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్యూచర్ లో మీకు జియో కాయిన్స్ జియోస్పియర్ లో వస్తాయని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. అంటే మీరు జియోస్పియర్ వెబ్ బ్రౌజర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాలేషన్ చేసుకొని మీరు వాడితే గనక, మీరు యూజ్ చేస్తే గనక మీకు జియో కాయిన్స్ అయితే ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లో జమ చేస్తారు. ఇక్కడ చూడండి నేను జియోస్పియర్ వెబ్ బ్రౌజర్ డౌన్లోడ్ చేశాను అనమాట. నేను ఓపెన్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ చూడండి జియోస్పియర్ వెబ్ బ్రౌజర్. సో మనకి ఇలా ఉంటుంది అనమాట, లైక్ క్రోమ్ మాదిరిగా. మీరు ఈ జియోస్పియర్ వెబ్ బ్రౌజర్ యూజ్ చేసుకొని బ్రౌజింగ్ చేస్తే మీకు జియో కాయిన్స్ వస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఇందులో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పైన చూడండి సైన్ ఇన్. సో మీ పేరు, ఫోన్ నంబర్ ఇస్తే కనుక మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చే సరిపోతుంది, అంతే. మీరు సైన్ ఇన్ అయ్యి జియోస్పియర్ యూజ్ చేయాలి, మీకు కాయిన్స్ వస్తాయి, జియో కాయిన్స్ వస్తాయి. సో అదే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారనమాట. డౌన్లోడ్ జియోస్పియర్ ఫర్ విండోస్, జియో కాయిన్స్ అరైవింగ్ సూన్ ఆన్ డెస్క్టాప్. ఓకే, ఇది ఒక పాయింట్ అనమాట. అంటే మనం జియో కాయిన్స్ వేరే రకంగా కూడా పొందొచ్చు. అది మాకు ఇంకా చెప్పలేదు వాళ్ళు. ఫ్యూచర్ లో అనౌన్స్మెంట్ చేస్తారు. మనం ఏమైనా డబ్బులు కట్టి తీసుకోవాలా లేకపోతే ఏమైనా సర్వీసెస్ ఎలా అని వాళ్ళు ఫ్యూచర్ లో అనౌన్స్మెంట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి జియోస్పియర్ లో అయితే మీకు జియో కాయిన్స్ వస్తాయి. సో కాబట్టి మీరు ఇమీడియట్ గా జియోస్పియర్ ని వాడడం స్టార్ట్ చేయండి క్రోమ్ ప్లేస్ లో. అదొకటి. నెక్స్ట్, సో వన్స్ మనకు జియో కాయిన్స్ వస్తే కనుక, సపోజ్ నాకు అకౌంట్ లో జియో కాయిన్స్ ఉన్నాయనుకోండి, ఆ జియో కాయిన్స్ నేను ఎక్కడెక్కడ వాడుకోవచ్చు, ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు చూడండి. సో రిలయన్స్ జియోకి సంబంధించి ముఖేష్ అంబానీ సంబంధించి ఆయన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ సర్వీసెస్ మనం వాడుకోవడానికి జియో కాయిన్స్ యూజ్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి జియో మార్ట్. సో మనం జియో మార్ట్ షాపింగ్ చేస్తాం కదా, సో షాపింగ్ చేయడానికి మనం జియో కాయిన్స్ వాడుకోవచ్చు. అలాగే జియో క్లౌడ్, సో మనం ఈ సర్వీసెస్ పొందడానికి జియో కాయిన్స్ వాడుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మీరు అంబానీ కంపెనీస్ లిస్ట్. సో ఇవన్నీ కూడా ముఖేష్ అంబానీ కంపెనీస్ లిస్ట్ అన్నమాట. లైక్ ఇక్కడ చూడండి జియో ప్లాట్ఫామ్స్, తర్వాత జస్ట్ డైల్, టెలికామ్, న్యాచురల్ గ్యాస్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇవన్నీ కూడా ఆయన కంపెనీస్. సో ఈ కంపెనీస్ సర్వీసెస్ మీరు వాడుకోవాలనుకుంటే కనుక మీరు జియో కాయిన్స్ యూజ్ చేసి ఆ సర్వీసెస్ బై చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే జియో కాయిన్స్ మీరు యూజ్ చేసుకొని ఈ కంపెనీస్ మీకు ఏమన్నా సర్వీస్ కావాలనుకుంటే కనుక మీరు ఆ సర్వీస్ బై చేయొచ్చు అనమాట. మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు జియో కాయిన్స్ యూజ్ చేసుకొని, లేకపోతే DTH రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎయిర్ ఫైబర్ ఆ రీఛార్జ్ మీరు చేసుకోవచ్చు. సొంతంగా ఆయన బ్రాండ్ తో ఒక క్రిప్టో కరెన్సీ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా ఫ్యూచర్ లో దీని గురించి ఏమన్నా అప్డేట్స్ వస్తే జియో కాయిన్ గురించి ఇమీడియట్ గా మన ఛానల్ వీడియో ఉంటుంది. సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో కాబట్టి మీరు రెగ్యులర్ గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.